రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. రిజర్వేషన్లపై పరిమితి వేస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనుంది రాష్ట్ర సర్కార్. బిల్లు పెట్టిన తర్వాత బీసీ రిజర్వేషన్లపై జీవో తెచ్చే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ ఖాన్ పేర్లు తొలగిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో మరోసారి కేబినెట్లో ఆమోదించి గవర్నర్కు పంపింది ప్రభుత్వం. ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రేటు మరింత సమాచారం తెలుసుకుందాం. యాదగిరి లైవ్ లో ఉన్నారు. యాదగిరి, కేబినెట్ భేటీ అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలోని కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం ముగిసింది. అయితే ఇందులో ప్రధానంగా 2-3 అంశాల మీద ఈ కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. అయితే ఇందులో మేజర్గా ఈ బీసీ బిల్లులకు సంబంధించిన దాంట్లో స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ముందు నుంచి కూడా భావిస్తుంది. దానికి సంబంధించి అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తుంది. అధికారికంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం ఉందో, మంత్రుల కమిటీ ఉందో, ఈ మంత్రుల కమిటీ సూచనల మేరకు మంత్రుల కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా ఇవాళ కేబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉన్నది. ఇందులో ఏదైతే ఈ 2018లో తెచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టం ఉందో, ఆ పంచాయతీరాజ్ చట్టంకి సంబంధించిన దాంట్లో ఈ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో ఎట్లా ముందుకెళ్లాలి, మరి ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చాం. కానీ ఆర్డినెన్స్ సంబంధించి కూడా ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నది. కాబట్టి మరి ఎట్లా ముందుకెళ్లాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఏదైతే మంత్రుల కమిటీ ఉందో ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా, తర్వాత న్యాయ నిపుణులు ఇచ్చినటువంటి సలహా సూచనల మేరకు ఇవాళ జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ రిజర్వేషన్ల కోటా ఏదైతే ఉందో, పరిమితి ఉందో, ఆ పరిమితిని పూర్తిగా ఎత్తివేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉన్నది. అయితే దానికి సంబంధించి ప్రత్యేకంగా అసెంబ్లీలో ఆ బిల్లు పెట్టి ఆమోదించాలని చెప్పేసి కూడా ఇవాళ జరిగినటువంటి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ ఆ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉన్నది. దీనికి సంబంధించి కూడా ఏదైతే 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందో అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలుస్తా ఉన్నది. ఇక వీటితో పాటు ఏదైతే ఈ రిజర్వేషన్లు ఎత్తేసిన తర్వాత ప్రత్యేకంగా దీని మీద ఒక జీవో తీసుకురావాలి. జీవో తీసుకొచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే విధంగా ఆ ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది. దానికి సంబంధించి ఇవాళ జరిగినటువంటి కేబినెట్ లో నిర్ణయం కూడా తీసుకున్నట్లు మనకు తెలుస్తా ఉన్నది. కేబినెట్ మరోసారి ఆమోదించింది. సో దీనికి సంబంధించిన దాంట్లో కూడా ఆల్రెడీ దీని ఈ సుప్రీంకోర్టులో ఈ రెండు కూడా చెల్లవని చెప్పేసి కొట్టేయడంతో ఇవాళ జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మరోసారి వీళ్ళిద్దరి పేర్లే, గతంలో ఏ పేర్లు అయితే ఇచ్చారో సో వాళ్ళిద్దరి పేర్లనే మరోసారి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తా ఉన్నది. సో ఇవి మేజర్ గా ఏదైతే బీసీ రిజర్వేషన్లు, తర్వాత ఈ స్థానిక సంస్థల సంబంధించినటువంటి ఎట్లా ముందుకెళ్లాలి, తర్వాత ఈ గవర్నర్ కోటా కింద ఉన్నటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించి సో ఈ 2 అంశాల మీదుగా మేజర్ గా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉన్నది. సో ఇక వీటితో పాటు మరోసారి కేబినెట్ సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో ఇంకా ప్రభుత్వ పరంగా తీసుకోవాలన్నటువంటి నిర్ణయాలు, తర్వాత కొన్ని బిల్లులకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా చర్చించి ఆమోదం తెలపాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి కేబినెట్ లో అయితే నిర్ణయం తీసుకున్నారు. ఇక మేజర్ గా ఈ 2 అంశాల మీదనే ఇవాళ జరిగినటువంటి కేబినెట్ లో చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. వాటిని ఆమోదము తెలిపారు. అంటే ఒకవేళ ఏదైతే ఈ 50% పరిమితి అనేది ఉన్నదో ఆ పరిమితిని ఎత్తేస్తే గనక ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ప్రభుత్వం వెళ్ళొచ్చు. తర్వాత ఇక దీని మీద ఎట్లాంటి ఇబ్బందులు కూడా ఉండవు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉన్నది. ఇక రేపటి నుంచి మళ్ళీ రేపు ఉదయం 9 గంటలకే అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. అసెంబ్లీ సమావేశాలలో రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభమైనప్పుడు ప్రారంభ సమయంలోనే ఏదైతే బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్లతో పాటు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉందో ఆ రిపోర్టుకు సంబంధించిన అంశం మీద ఈ 2 అంశాల మీద కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక మేజర్ గా ఏదైతే ఈ
ఈసీ ఘోష్ కమిషన్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ మీద అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఎవరెవరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, అందులో సూచించిన సూచనలు ఏమున్నాయి, ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది అనే మీద చర్చించి ఆ తర్వాత ఈ బీసీ బిల్లులకు సంబంధించి తర్వాత ఇక ప్రత్యేకంగా జీవో తీసుకురావడం అంశం మీద అసెంబ్లీలో చర్చించే అవకాశం అయితే ఉంటుంది చంద్ర.